నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో నూతన డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరు అనేటటువంటి ఉత్కంఠ రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరిపాలనాపరమైనటువంటి సిఎస్ ఒకరైతే, డీజీపీ శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి డీజీపీ, ఈ ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. రాష్ట్ర ముఖ్యమంత్రి మేజర్ అయినప్పటికీ రెండు పరిపాలనాపరమైనటువంటి అంశాలు, ఇటు శాంతి భద్రతలు, ఇటు పరిపాలనాపరమైనటువంటి అంశాలు, ఈ రెండు అంశాల్లో కూడా కీలకమైనటువంటి అధికారులు, పూర్తి స్థాయిలో 100% ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేటటువంటి అధికారులు. వాళ్ళు కూడా గమనించినట్లయితే ఎటువంటి కరప్షన్ అటువంటి అంశాలు కానీ దూరంగా ఉన్నటువంటి అధికారులను ఏ ప్రభుత్వం అయినా కూడా వారిని ఆ స్థానాల్లో కూర్చోబెట్టడం అనేది ఆనవాయితీ. ఇదే క్రమంలో ఈ నెలాఖరుకు ప్రస్తుతం ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ ప్రజెంట్ డీజీపీగా ఉన్నారు. ఆయన రిటైర్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే అంశానికి సంబంధించి ద్వారకా తిరుమలరావుకు సంబంధించి మరో 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఎక్స్టెన్షన్ చేసేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక సమాచారం అందుతుంది. దాంట్లో భాగంగా ఒకవేళ ఆయనకు సంబంధించి ఎక్స్టెన్షన్ వస్తే కనుక ఎవరు డీజీపీ అనేటటువంటి అంశం ప్రస్తుతానికి అది పక్కకు పోతుంది. ద్వారకా తిరుమలరావే డీజీపీగా కొనసాగుతారు అనేది వాస్తవ పరిస్థితి. అయితే ద్వారకా తిరుమలరావుకు సంబంధించినటువంటి ప్రపోజల్ కేంద్రానికి వెళ్ళాలి. కేంద్రం దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఆ ఎక్స్టెన్షన్కి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ద్వారకా తిరుమలరావు డీజీపీగా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలాఖరు కనుక ద్వారకా తిరుమలరావు రిటైర్ అయితే కనుక ఎవరు డీజీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శాంతి భద్రతల పరిరక్షణ చేసేటటువంటి అధికారి ఎవరు అనేటటువంటి ఉత్కంఠ అందరిలోనూ నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొన్న ఎన్నికల సందర్భంలో డీజీపీగా కొనసాగినటువంటి హరీష్ కుమార్ గుప్తా, ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎన్నికల సందర్భంలో కూడా శాంతి భద్రతల అంశంలో కూడా ఒక చాలా కీ రోల్ పాటించారు. అదేవిధంగా బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా కూడా ఉన్నారు. ఆయనకి అవకాశం ఇవ్వచ్చు అనేటటువంటి ఒక ప్రతిపాదన, ఒక అంశం కూడా తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వీటన్నిటికంటే పక్కన పెడితే మాదిరెడ్డి ప్రతాప్ ఐపీఎస్ ఆఫీసర్, ఈయన 91 బ్యాచ్కి సంబంధించినటువంటి మోస్ట్ ఎలిజిబుల్ డీజీపీ క్యాండిడేట్. ఈయనకు సంబంధించినటువంటి అంశాలను కనుక గమనించినట్లయితే ప్రస్తుతం డీజీ ఫైర్ డిపార్ట్మెంట్కి పనిచేస్తున్నారు. ఇది రెండోసారి డీజీ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారిగా కొనసాగటం. ఈయనకు సంబంధించినటువంటి అంశాలను కనుక గమనించినట్లయితే గతంలో కూడా అనేకమైనటువంటి కీలకమైనటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఏపీఐసి ఎండీగా కావచ్చు, ఆర్టీసీ సిఇఓగా కావచ్చు, అదేవిధంగా అనేక అంశాలకు సంబంధించి గతంలో 2004 నుంచి 2009 వరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంఓలో అడిషనల్ సెక్రటరీ టు సీఎం అనేటటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు ఆయన నిర్వహించారు. ఆ సందర్భంలోనే అనేక కంపెనీలని, అనేక విదేశీ కంపెనీలని ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేశారు. అనేక ఇండస్ట్రీస్ కూడా ప్రస్తుతం రన్నింగ్లో, బెస్ట్ రన్నింగ్లో ఉన్నటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆయన ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో భాగమని చెప్పాలి. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కు పరంగా కనుక ఒక రకంగా గమనించినట్లయితే అనేక ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడంలో కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల ప్రక్రియలో భాగంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఆ తర్వాత పరిణామాల్లో వేరే సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి కొనసాగటం. అయితే రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సంథింగ్ ఏదో ఒక చిన్న గ్యాప్ మూలంగా కావచ్చు, ఏదన్నా కావచ్చు, మాదిరెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో 2.5 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగంలో ఉన్నారు. మిగతా 2.5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎటువంటి ఉద్యోగ బాధ్యతలు ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. ఇదే అంశాన్ని మాదిరెడ్డి గారు కూడా క్లియర్గా చెప్తుంటారు. రాజశేఖర రెడ్డి గారు వేరు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వేరు అని. అదే జరిగినటువంటి పరిణామ ప్రక్రియలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కూటమి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది నెలల క్రితమే మళ్ళీ డీజీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మళ్ళీ బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పరిణామ ప్రక్రియలో ఎటువంటి అవినీతి అక్రమాలకు అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో కంట్రోల్ పెట్టడం అనేది మాదిరెడ్డి ప్రతాప్కి తెలిసినటువంటి అంశం. ఇది ఎందుకు చెప్తున్నాడంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని తప్పిదాలు చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి నిర్మోహమాటంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా పెట్టి ఆ విషయాలన్నీ కూడా వెల్లడించినటువంటి సందర్భం కూడా చూసాం. ఆ సందర్భంలోనే మాదిరెడ్డి గారిని పక్కన పెట్టడం అనేది జరిగింది. ఇది ఒక వర్షన్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లందరిలో కూడా 91 బ్యాచ్కి సంబంధించి మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ మాదిరెడ్డి ప్రతాప్. అదేవిధంగా ఇక ఆంధ్రప్రదేశ్కి డీజీపీ రేసులో కూడా ఉన్నారు. అయితే ఆయన డీజీపీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించదా అనేటటువంటి అంశం పక్కన పెడితే సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకునేటటువంటి ఏకైక నిర్ణయం. అందులో భాగంగానే చీఫ్ సెక్రటరీ నియామకం కూడా జరిగింది విజయానంద్ గారికి సంబంధించి. అదేవిధంగా డీజీపీ అంశానికి సంబంధించి మోస్ట్ సీనియర్గా ఉన్నటువంటి, అదేవిధంగా ఎటువంటి కరప్షన్ అంశం అనేది ఆయన వర్షంలోనే ఎక్కడా లేదు అని అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనకి అవకాశం ఇచ్చేటటువంటి అంశం కూడా తెర మీదకుంది. ఇదే జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్ డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్ ఆయన ఎన్నికయ్యేటటువంటి అంశం అయితే క్లియర్గా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఈ అంశం అనేది ఒక పక్కన పెడితే కనుక ఇక న్యాయస్థానంలో కూడా ఒక పిల్ వేశారు. ఆ పిల్ ఏంటంటే డీజీపీ నియామకానికి సంబంధించి ఎవరైతే టాప్ మోస్ట్ సీనియారిటీలో ఉన్నారో వారికి సంబంధించినటువంటి 3 పేర్లు కేంద్ర హోంశాఖకు పంపాల్సి వస్తుంది. పంపిన తర్వాత అక్కడి నుంచి ఒక పేరుకి వాళ్ళు ప్రతిపాదన ఇస్తారు. ఆ ప్రతిపాదన ఇచ్చిన సందర్భంలో మాత్రమే డీజీపీ నియామకం జరగాలి అనేటటువంటి ఒక పిల్లు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం వస్తుంది, న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తుంది అనేది అయితే మనం వేచూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మాదిరెడ్డి ప్రతాప్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా అనటంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో కనుక గమనించినట్లయితే అనేక ఇండస్ట్రీస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి అనుభవం చరిత్ర మాదిరెడ్డి ప్రతాప్కి ఉంది. నిజానికి కనుక మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనుక గమనించినట్లయితే ఆయన విదేశాల నుంచి కావచ్చు, దావోస్లు వంటి ప్రెస్టీజియస్ మీటింగ్స్లో కావచ్చు, వాటన్నిటిలో కూడా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావటం, ఎక్కువ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పటం, దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కావచ్చు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వంటి అంశంలో చంద్రబాబు నాయుడు ముందుంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే మాదిరెడ్డి ప్రతాప్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో కానీ ఇన్స్టిట్యూషన్ తీసుకురావడంలో కూడా ఎక్కువ అనుభవం ఉన్న నేపథ్యంలో ఈయనకి కూడా అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే జరిగితే కనుక మాదిరెడ్డి ప్రతాప్ ఆంధ్రప్రదేశ్ డీజీపీగా అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ హరీష్ కుమార్ గుప్తా ఆయనకు సంబంధించినటువంటి అంశం ఒకటి తెర మీదకు ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావుకు సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ అవకాశం ఉందా లేదా అనేటటువంటిది అది $1 మిలియన్ ప్రశ్నగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక హరీష్ కుమార్ గుప్తాకి సంబంధించి గతంలో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఎన్నికల సందర్భంలో కూడా ఆయన డీజీపీగా ఆంధ్రప్రదేశ్కు కొనసాగారు.
ఇక మాదిరెడ్డి ప్రతాప్కు మాత్రం అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే న్యాయస్థానం ఏం చెప్తుంది, అదేవిధంగా కేంద్రం ఏం చెప్తుంది అనేటటువంటి అంశాలను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి డీజీపీ నియామక సందర్భంలో ఎటువంటి కరప్షన్ లేని ఉన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తిని, అదేవిధంగా శాంతి భద్రతలను ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేటటువంటి అధికారిని డీజీపీగా నియమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఇటువంటి ఆ అధికారిని అక్కడ కూర్చోబెట్టాలనేటువంటి అంశంలో వాళ్ళు ముందుకెళ్తారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎవరు అనేటటువంటి అంశం మాత్రం క్లియర్గా కనబడుతుంది. ఎవరిని నియమించే అవకాశం ఉంది అనేటటువంటి ఉత్కంఠ అందరిలోనూ నెలకొనే అవకాశం కనబడుతుంది. అయితే మొత్తంగా కనుక ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ద్వారకా తిరుమలరావుకి ఎక్స్టెన్షన్ వస్తే కనుక ఈ డీజీపీ నియామకం అనేది ప్రస్తుతానికి పక్కకు పోతుంది. ఇక హరీష్ కుమార్ గుప్తాకి అవకాశం ఉంటుందా, లేకపోతే మాదిరెడ్డి ప్రతాప్కి అవకాశం ఉంటుందా అనేటటువంటి అంశాలను కనుక గమనించినట్టయితే అనేక మంది వచ్చినటువంటి అంశాలు, సూచనలు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని కనుక గమనించినట్లయితే మాదిరెడ్డి ప్రతాప్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈయన వైసీపీ మనిషి అనడానికి ఎటువంటి సందర్భం కానీ ఎటువంటి అవకాశం కానీ లేదు అని ఆయన మాటల్లోనే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఈయనకు 2.5 సంవత్సరాల పాటు అసలు ఉద్యోగమే ఇవ్వలేదు. కాబట్టి ఈయనకి అటువంటి ఫ్లేవర్ అనటానికి కూడా అవకాశం లేదు. గతంలో రాజశేఖర రెడ్డి దగ్గర అడిషనల్ సెక్రటరీ టు గవర్నమెంట్గా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి బాధ్యతలను నిర్వహించినటువంటి సందర్భం కూడా మాదిరెడ్డికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్కు నియామకం అనేది క్లియర్గా కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్ ఎన్నికయ్యే అవకాశం కనబడుతుంది. ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్, కౌన్ బనేగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ అనేటటువంటి అంశం. ఈ అంశంలో కనుక ఎటువంటి పరిణామ ప్రక్రియలో కొన్ని అనుకూల అంశాలు కనుక కాని సందర్భంలో, ఒక ప్రత్యేక సందర్భంలో మాత్రమే వేరే వాళ్ళకి డీజీపీ నియామకం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రం మనకు అందుతున్నట్టు సమాచారం, జరిగేటటువంటి పరిణామాలు కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా మాదిరెడ్డి ప్రతాప్ ఎన్నికయ్యే అవకాశం కనబడుతుంది. ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. నమస్కారం.